జై గురుదత్త. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమ. శ్రీ దత్త విజయానంద తీర్థస్వామినే నమ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ. మనము శ్రీమద్భగవద్గీత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు రచించిన గీతా స్వర ప్రస్తార వ్యాఖ్య నుంచి అర్థాలు తెలుసుకుందాం. శ్రీకృష్ణ హృదయే గూఢో యోయం శృతి మనోహరః లయేప్యచ్చో రసస్తస్య వ్యక్తయే ధృతయుక్తయే సచ్చిదానందయతినా గీతార్థ ప్రోజ్వలాత్మన వ్యాఖ్యేయం తన్యతే గీతా స్వర ప్రస్థార నామిక. శ్రీకృష్ణుడి హృదయంలో శృతి చేత మనోహరమైనది, లయంలో కూడా స్వచ్ఛమైనది అయిన రసం అంటే నాదానుభూతి పరమైన రసం అని నాదానుభూతి రూపమైన రసం అని చెప్తున్నారు. ఒకటి నిగూఢంగా ఉంది. ఆ హృదయంలో వేదాలకు మనోహరమైనది, జీవులు లయించిపోయిన తర్వాత కూడా స్వచ్ఛంగా ఉండేది అయిన ఒక రసం, అది బ్రహ్మానంద రూపమైన రసం కూడా నిగూఢంగా దాగి ఉంది. అటువంటి రసాన్ని యుక్తులతో అభివ్యక్తం చేయటం కోసం సంగీతార్థంతోనూ భగవద్గీతార్థంతోనూ కూడిన ఉజ్వలమైన హృదయం గల సచ్చిదానంద యతి చేత గీతా స్వర ప్రస్తారము అనే పేరు గల ఈ వ్యాఖ్యానం విస్తరింపచేయబడుతుంది అని చెప్తున్నారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాద యోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ అంటే ధృతరాష్ట్రుడు పలికెను. సంజయ, ఓ సంజయ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమవేతాః కలిసిన వారును, యుత్సవః యుద్ధం చేయదలిచిన వారును అయిన మామకాః నా వాళ్ళు, పాండవాశ్చ ఏవ పాండుపుత్రులైన ధర్మరాజులును, కిం అకుర్వత ఏమి చేశారు. సంజయ, యుద్ధం చేయడం కోసం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమావేశమైన నా వాళ్ళు పాండవులు ఏమి చేశారు అని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు. ఇది భగవద్గీత అనే గ్రంథం మహాభారతం అనే ఇతిహాసంలో గల భీష్మ పర్వంలోని అంతర్భాగం. మహాభారత కథ సుప్రసిద్ధమైంది కనుక దాన్ని వివరంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కలియుగ ప్రారంభానికి కొద్దిగా ముందు కాలంలో ధృతరాష్ట్రుడు, పాండువు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వారిద్దరూ కూడా విచిత్ర వీర్యుడు అనే మహాభారత విశాల సామ్రాజ్య చక్రవర్తి పుత్రులు. వీరిలో ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులు, వారికి కౌరవులు అని నామధేయం. పాండురాజుకి 5 పుత్రులు, వీరికి పాండవులు అని పేరు. ధృతరాష్ట్ర పాండురాజుల్లో ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డివాడు. పాండురాజుకి పుట్టుకతోనే ఒళ్ళంతా. సరే, అన్నగారైన ధృతరాష్ట్రుడికి అంధత్వం వల్ల రాజ్యాధికారం లేకపోయినా తమ్ముడైన పాండురాజు అన్నగారి మీద గౌరవం వల్ల ఆయన్నే రాజసింహాసనంలో కూర్చోబెట్టి ఆయన బదులు తను రాజ్యం చేస్తూ ఉండేవాడు. కొంతకాలానికి పాండురాజుకి ఒక మహర్షి శాపం తగలడం వలన దానికి పరిహారంగా అతడు వనవాసం చేయటానికి వెళ్ళిపోయాడు. ఆ వనవాసం జరుగుతున్న రోజుల్లోనే అతడికి ధర్మరాజు అంటే లేక యుధిష్ఠిరుడు అని పేరు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనే 5 పుత్రులు జన్మించారు. వీరినే పాండవులు అని పిలుస్తారు. సుమారుగా అదే సమయంలో ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులు జన్మించారు. వీరిలో పెద్దవాడు దుర్యోధనుడు. ఇతడు ధర్మరాజు కన్నా కొద్ది రోజులు చిన్నవాడు. సంతానం కలిగిన కొద్ది రోజులకే పాండురాజు అరణ్యంలోనే మరణించాడు. అతడి 2వ భార్య అయిన మాద్రి అతడితో సహగమనం చేసింది. పుట్టిన పిల్లలను రక్షించే బాధ్యతను స్వీకరించిన పెద్ద భార్య కుంతీదేవి భర్తతో సహగమనం చేయకుండా ఉండిపోయింది. ఈ వార్త తెలిసిన ధృతరాష్ట్రుడు కుంతీదేవిని, పాండవుల్ని తన నగరానికి తెప్పించుకుని వారిని పోషించసాగాడు. ఇటు పాండవులు అటు కౌరవులు కూడా పెరిగి పెద్దవారై విద్యావంతులై వీరులయ్యారు. ఈ దశలో ధృతరాష్ట్రుడి తర్వాత రాజ్యానికి ఉత్తరాధికారి ఎవరు అనే ప్రశ్న వచ్చింది.
ఆనాటి ధర్మశాస్త్రవేత్తలు, భీష్మాది వంశవృద్ధులు, ద్రోణ కృపాది విద్యాగురువులు మొదలైన వారంతా కూడా ధర్మరాజే ఉత్తరాధికారి అని తీర్మానం చేశారు. కానీ ఆ నిర్ణయాన్ని ధృతరాష్ట్రుడు సున్నితంగా తిరస్కరించగా దుర్యోధనాదులు బహిరంగంగానే ప్రతిఘటించారు. ఆ ప్రతిఘటనకు ఫలితంగానే పాండవ కౌరవుల మధ్య మహాభారత సంగ్రామం అనే పేరుతో ఒక అపూర్వమైన భయంకరమైన యుద్ధం అనివార్యమైంది. యావత్ భారత సామ్రాజ్యంలోని సామంతరాజులంతా కూడా 2 వర్గాలుగా చీలిపోయి కొందరు కౌరవుల వైపు, కొందరు పాండవుల వైపు చేరిపోయి తమ తమ సైన్యాలతో యుద్ధానికి తరలివచ్చారు. అట్లా తరలివచ్చిన వారిలో 11 అక్షౌహిణీల సేన కౌరవ పక్షాన్ని ఆశ్రయించగా 7 అక్షౌహిణీల సేన పాండవులకు అండగా నిలిచింది. ఇంతటి విస్తారమైన సైన్యంతో కూడింది కనుకనే ఆ యుద్ధానికి భారతదేశ చరిత్రలో అపూర్వమైన స్థానం లభించింది. ఇంతటి మహాయుద్ధానికి తాను కారకుణ్ణి అవుతున్నాను అనే తపన అంతర్గతంగా ఉన్నా కూడా ధృతరాష్ట్రుడికి తనలోని పుత్ర ప్రేమ అనే బలహీనత వలన దాన్ని ఆపలేకపోతున్నాడు. అందువల్లనే ఆ యుద్ధం దగ్గరికి వస్తున్న కొద్దీ అప్పటికి సుమారు 250 సంవత్సరాల వయసున్న ఆయన గుడ్డిరాజు ధృతరాష్ట్రుడి మనస్సులో అంతఃకల్లోలం చెలరేగి బాధపడుతూ ఉంటే అతడి మీద జాలిపడ్డ వ్యాస మహర్షి అతడికి ఎదుట ప్రత్యక్షమై అతడితో కొంతసేపు మాట్లాడి అతడికి యుద్ధాన్ని నివారించే ఉద్దేశం లేదు అనే విషయం గ్రహించి, నీకు ఈ యుద్ధాన్ని స్వయంగా చూడాలి అనే కోరిక ఉంటే నా తపోబలంతో నీకు నేత్రదృష్టిని ప్రసాదిస్తాను అన్నాడు. ఈ మాటలకు కొద్దిగా చెలించిన ధృతరాష్ట్రుడు తనను తానే సంభాళించుకొని, మహర్షి 2 పక్షాల్లోనూ నా వాళ్లే ఉన్నారు. ఎవరు నశించినా నా వంశమే నశించినట్లవుతుంది. నా వంశనాశనాన్ని నేను కళ్ళారా చూడలేను. అందువలన నేత్రదృష్టి వద్దు, యుద్ధ వార్తలు మాత్రం వినాలని ఉంది. దానికి ఏదైనా ఏర్పాటు చేసి పెట్టండి, ఇంతకన్నా ఎక్కువ కోరను అని ప్రార్థించాడు. ఈ సంభాషణ జరిగే సమయానికి సంజయుడు ధృతరాష్ట్రుడి పక్కనే ఉన్నాడు. ఇతడు ఒక సూతపుత్రుడు. వయసులో ధృతరాష్ట్రుడి కన్నా కొంచెం చిన్నవాడు. ఇతడు ఎల్లవేళలా ధృతరాష్ట్రుని అంటిపెట్టుకొని ఉండి అతనికి కావలసిన సపర్యలు చేస్తూ ఉండేవాడు. రాజ్యవార్తలన్నీ ధృతరాష్ట్రుడికి వినిపిస్తూ ఉండేవాడు. ధృతరాష్ట్రుడికి పూర్తిగా నమ్మకస్తుడు. అయినా కూడా ధృతరాష్ట్రుడి పుత్రులైన దుర్యోధనాదులతో కలిసేవాడు కాదు. సంజయుడు వ్యక్తిగతంగా చాలా సాధుశీలి, చాలా ఇంద్రియ నిగ్రహం కలవాడు. సంజయుడు అనే పదానికే ఇంద్రియాలను సంపూర్ణంగా జయించినవాడు అని అర్థం. అతడి వ్యక్తిగత ప్రవృత్తి కూడా అలాగే ఉండేది. అతడికి ఏ రకమైన ప్రలోభాలు ఉండేవి కాదు. ఏ పదవులను కోరేవాడు కాదు. కేవలం సూతధర్మానికి, సేవాధర్మానికి కట్టుబడి ధృతరాష్ట్రుడికి సేవలు చేస్తూ ఉండేవాడు. కనుకనే వ్యాసాది మహర్షులకి సంజయుడి మీద లోలోపల ప్రత్యేకమైన అభిమానం ఉండేది. అందువల్ల ధృతరాష్ట్రుడు వరం కోరగానే వ్యాస మహర్షి కళ్ళు సంజయుడి మీద పడ్డాయి. వెంటనే ఆయన సంజయుడిని పిలిచి అతడికి దివ్య దృష్టిని, దివ్య శ్రవణాన్ని, అదృశ్య రూపంతో యుద్ధరంగంలో సంచరించే శక్తిని, అట్లా తిరుగుతున్నప్పుడు ఏ శస్త్రాలు కానీ అస్త్రాలు కానీ అతన్ని బాధించకుండా ఉండే శక్తిని కూడా ప్రసాదించి ధృతరాష్ట్రుడు కోరిన వార్తలన్నీ కూడా వినిపిస్తూ ఉండమని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. సంజయుడు అట్లా 10 రోజుల పాటు యుద్ధరంగంలో అన్ని పక్కలా కలిగి తిరుగుతూ తన దూరదృష్టి, దూరశ్రవణ శక్తులతో అన్ని సన్నివేశాలను, అందరి సంభాషణలను పరిశీలించుకుంటూ తిరిగాడు. 10వ రోజున అసాధ్యము అనుకున్నది సాధ్యమైపోయింది. దేవతలకు కూడా జయింపశక్యంగాని భీష్మ పితామహుడు అర్జునుడి బాణాలకు నేల మీద పడిపోయి బాణాల శయ్యపై ఇంచుమించు అచేతనంగా పడి ఉన్నాడు. ఆ దారుణ సన్నివేశాన్ని గమనించిన సంజయుడు దుఃఖం తట్టుకోలేక పరుగున ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి భీష్మ పితామహుడు పడిపోయాడు అనే వార్తను వినిపించాడు. ఆ వార్త విన్న ధృతరాష్ట్రుడు నిలువెల్లా చెలించిపోయాడు. ఎందుకంటే భీష్మ పితామహుడి యొక్క బలపరాక్రమాల ప్రభావం ఎటువంటిదో ధృతరాష్ట్రుడికి బాగా తెలుసు. అటువంటి భీష్మ పితామహుడు తన కొడుకు పక్షాన సేనాధిపతిగా ఉండి యుద్ధాన్ని నడిపిస్తున్నాడు కనుక తన కొడుక్కి విజయం లభిస్తుందేమో అనే ఒక ఆశ ధృతరాష్ట్రుడికి ప్రబలంగా ఉండేది. అదీగాక పుట్టుగుడ్డిగా పుట్టి చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న తనని అపార కరుణతో పెంచి పెద్ద చేసి రక్షించిన పెద్ద తండ్రి అయిన భీష్మ పితామహుడు పడిపోయాడు అనేసరికి ధృతరాష్ట్రుడు వ్యక్తిగతంగా చాలా కుమిలిపోయాడు. ఇది ఎట్లా సాధ్యమైంది అని ఆశ్చర్యపోయాడు. అందుకే సంజయుడిని కూర్చోబెట్టి యుద్ధ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో వివరంగా చెప్పమని చాలా ఆదుర్దాగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతోనే మనకి ఈ భగవద్గీత ప్రారంభమవుతుంది. ఆ ప్రశ్నే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే శ్లోకంలో ఉంది.
ఇక్కడ మనం వ్యాస భగవానుడి మహాభారత రచనా శైలి గురించి కొంచెం ప్రస్తావించుకోవాల్సి ఉంది. ఆయన ఆ మహాగ్రంథం యొక్క ప్రారంభంలోనే యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి న తత్క్వచిత్, ఈ మహాభారత గ్రంథంలోని విషయాలే ఇతరుల గ్రంథాల్లో కూడా ఉంటాయి, దీనిలో లేని విషయం ఎవరి గ్రంథంలోనూ ఉండనే ఉండదు అని ఒక భీకర ప్రతిజ్ఞ చేశాడంట. చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాడు కూడా. ఆ ప్రతిజ్ఞా నిర్వహణలో భాగంగానే వ్యాస భగవానుడు ఈ భగవద్గీత గ్రంథాన్ని భగవద్గీత పర్వము అనే పేరుతో తన మహాభారత యుద్ధ పర్వం మధ్యలో గుదిగుచ్చాడు. ఈ భగవద్గీత పర్వంలోని 700 శ్లోకాలే భగవద్గీత గ్రంథంగా విశ్వవిఖ్యాతి గాంచాయి. సర్వ ఉపనిషత్తులను, సర్వ సాధనా మార్గాలను సమన్వయించి అర్జునుడికి బోధించవలసిన ఆవశ్యకత జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు మహాభారత యుద్ధ ప్రారంభ సమయంలో నెత్తిమీద పడింది. అందువలన సర్వవేదాల ఆవిర్భావానికి మూలపురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సర్వవేద సమన్వయము చేసి చూపించాల్సి వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ ఆనాడు చేసిన సమన్వయ బోధనే దివ్యదృష్టి ద్వారా విన్న వ్యాస భగవానుడు దాన్ని ఉన్నది ఉన్నట్లుగా శ్లోకాల్లోకి మార్చి తన మహాభారత గ్రంథంలో చేర్చేసుకున్నాడు. అందుకనే ఈ గ్రంథ భాగానికి వ్యాసగీత అని కాకుండా భగవద్గీత అనే పేరు వచ్చింది. అయితే ఆ సంకుల రణరంగంలో ఇతర వీరులు ఎవరూ కూడా ఈ బోధ వినిపించుకోకపోయినా అర్జునుడి రథపతాకం మీద సజీవంగా నిలిచి ఉన్న ఆంజనేయ స్వామి దాన్ని శ్రద్ధగా విన్నాడు. ఇట్లాంటి అద్భుత సన్నివేశాల కోసం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రతి కదలికను 1000 యోగ నేత్రాలతో గమనించుకుంటూ జీవిస్తున్న వ్యాస భగవానుడు కూడా తన యోగ కర్ణాల ద్వారా దీన్ని విన్నాడు. ఆయన వలన వరం పొంది ఉన్న సంజయుడు విన్నాడు. అతడి ద్వారా అర్జున శత్రు పక్షీయుడైన ధృతరాష్ట్రుడు విన్నాడు. వీరందరూ గాక వ్యాసుడిలాగానే దివ్య దృష్టి గల 100 కొద్దీ మహర్షులు అప్పటికప్పుడే ఈ గీత మొత్తం విన్నారంట. అట్లా అంటే వీళ్ళెవ్వరికీ కూడా యుద్ధ ప్రమాదం లేదు, బంధునాశ భయము లేదు. కానీ వీళ్ళకి ఈ భగవద్గీత అనేది ఎందుకు అంత ఆనందదాయకం అయింది అంటే ఆనాడు జరిగిన ఆ యుద్ధగాథను సార్వకాలిక మానవ చరిత్రగా మలిచి భారతం అనే చారిత్రక గ్రంథాన్ని రచిస్తూ ఆ గ్రంథం యావన్ మానవ జాతికి కూడా మార్గదర్శకంగా ఉండాలి అని సంకల్పించిన వ్యాస భగవానుడు ఆ మార్గదర్శనం కోసమే ఈ భగవద్గీతను భారతంలో చేర్చాడు. ఆయన కోరుకున్న దానికన్నా కూడా ఎక్కువే తీరింది. అసలు మహాభారతం కన్నా కూడా ఈ భగవద్గీతకే ప్రచారం పెరిగిపోయింది. ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు సమఉజ్జీగా ఎదిగింది చాలక ఆనాడే ఇది ఇంటింటా పారాయణ గ్రంథం అయిపోయింది. శంకరాచార్యులు వారు భగవద్గీత సౌందర్యానికి సమ్ముగ్ధులై దానికి భాష్యం రచించారు. ఇప్పుడు సంజయాదుల సామాజిక స్థితికి శంకర భగవత్పాదులు ఎదుర్కొన్న సామాజిక స్థితికి కూడా ఎంతో సహస్రం తేడా ఉందంట. అయినా సరే శంకర్లకు కూడా భగవద్గీత ఉపాదేయమే అయింది. ఆ తర్వాత భగవద్ రామానుజులు అవతరించారు. అటు పిమ్మట ఆనంద తీర్థుల వారు అవతరించారు. ఇద్దరూ వేర్వేరు సిద్ధాంతాలను స్థాపించారు. అయినా సరే భగవద్గీతను వదిలిపెట్టలేదు. ఆ తర్వాత భారతదేశంలోకి వేదంతో సంబంధం లేని ఆంగ్లేయులు ప్రవేశించారు. భారతదేశం అంతా కూడా అంధవిశ్వాసాల పుట్ట అని ప్రపంచం అంతా ప్రచారం చేసి అందరికన్నా ఎక్కువగా భారతదేశ ప్రజలనే నమ్మింపజేశారు. అయినా సరే వాళ్ళు కూడా భగవద్గీతను గురించి తక్కువ చేసి మాట్లాడలేకపోయారు. సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ దీన్ని 19వ శతాబ్దంలోనే ది సాంగ్ సెలెస్టియల్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించాడు. ఆ అనువాదం జగత్ ప్రసిద్ధమై దానికి ప్రపంచ భాషలన్నింటిలోకి కూడా అనువాదం జరిగింది. ఆ అనువాదం అంతకుముందే ముస్లిం పరిపాలన రోజుల్లోనే ఇది అరబ్బీ, పార్సీ లాంటి భాషల్లో కూడా అనువాదం పొందింది. ఇక భారతీయ భాషల దగ్గరకు వస్తే భగవద్గీత పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ప్రతి మానవ తరంలోనూ భగవద్గీతకు అనువాదాలు, వ్యాఖ్యానాలు ప్రతి భారతీయ భాషలోనూ వస్తూనే ఉన్నాయి. ఇక అధునాతన కాలంలో గాంధీజీ, తిలక్ వంటి రాజకీయ సూర్యులకు కూడా ఈ భగవద్గీతే ఉత్తేజన ప్రదాయనిగా నిలిచింది. కాబట్టి చివరికి చరిత్రకారులు పరిశోధించి యావత్ ప్రపంచంలోనూ కూడా మానవ జాతిని ఇంతగా ప్రభావితం చేసిన గ్రంథం మరొకటి లేదు అని తేల్చారంట. ఇంతటి ప్రభావం భగవద్గీతకు ఎలా వచ్చింది అంటే ఇది గత 5000 ఏళ్లుగా భారతీయ సమాజంలోని పురుషులకు, స్త్రీలకు, బాలురకు, వృద్ధులకు, ధనికులకు, దరిద్రులకు,
రాజులకు ప్రజలకు, విద్యావంతులకు విద్యావిహీనులకు, తల్లులకు పిల్లలకు, ఉపాధ్యాయులకు శిష్యులకు అందరికీ కూడా భగవద్గీత ఉపయోగకారిగా ఉంటుందన్నమాట. ఇంత ఒకే గ్రంథం ఇన్ని రకాల వ్యక్తులకు ఉపయోగంగా ఎలా ఉండటం సాధ్యమైంది అంటే దీనికి ఏకైక కారణం దీన్ని ఉపదేశించిన మహానుభావుడు జగద్గురువైన శ్రీకృష్ణుడు కావడమే. ఒకే సమయంలో ఒకే చర్యతో అనేక స్థాయిల్లో అనేక మందికి అనేక రకాల బోధలు అందించడం అనేది ఆయనకు ఆజన్మ సిద్ధంగా ఉంది. సామాన్యంగా చూసుకుంటే భగవద్గీత అనేది ఆధ్యాత్మిక సాధకులకు ఒక కరదీపిక. కానీ ఇక్కడ ఒక మెలకు కూడా ఉందని చెప్తున్నారు. అర్జునుడు అడిగింది ధర్మ సందేహం. పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేతాహ అంటే నా ధర్మం ఏదో అంటే నా కర్తవ్యం ఏదో పాలుపోక బుద్ధి మొద్దుపారిపోయి నిన్ను అడుగుతున్నాను అన్నాడు అతను. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది తత్వ సందేశం. ఈ రెండుకి పొంతన ఏంది అంటే వీటికి పొంతనకు మూలం అర్జునుడిలో ఉన్న ద్వైధీ భావమే అని చెప్తున్నారు. ఇప్పుడు ధర్మం అంటే ఏంటి? ధర్మం అనేది రిలిజియన్ అనబడే మతం కాదు, అది ఒక జీవన విధానం. ఇప్పుడు ఏ రకంగా జీవించినప్పుడు మానవ జాతి దీర్ఘకాలం పాటు శాంతి సుఖ సంతోషాలతో వర్ధిల్లగలుగుతుందో ఆ జీవన విధానం పేరు ధర్మం. అందుకే ధారణా ధర్మ ఇత్యాహు. మానవ జాతిని దీర్ఘకాలం ధరించి ఉండగలిగేది ధర్మమని మన మహర్షులు నిశ్చయం చేశారు. సామాన్య మానవులకి ఈ జీవితం సజావుగా సాగిపోయేందుకు వాళ్ళు కొన్ని చట్టాలను బిగించారు, అవే ధర్మశాస్త్రాలు. ఇప్పుడు మానవ జీవితం ఎంత సంక్లిష్టమైందంటే ఎన్ని ధర్మశాస్త్రాలు ఎన్ని చట్టాలను నిర్మించినా కూడా పాత ఊహలకు అందని కొత్త సమస్యలు కొంతకాలానికి పొటమరిస్తూనే ఉంటాయి. అట్లాంటి వారికి ధర్మస్వరూపం రేఖామాత్రంగా అర్థమవుతూనే ఉన్నా మరోపక్క మరోటేదో కనిపించి వీటిలో ధర్మమేంటో అధర్మమేంటో తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని పేరే ద్వైధీభావం. ఇప్పుడు ఇవాళ అర్జునుడి పరిస్థితి కూడా ఈ ద్వైధీభావమే. అందుకే జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి సమస్య యొక్క బహిరంగ స్వరూపం మీద గాక ఆంతరంగిక స్వరూపం మీద దృష్టి నిలిపి సమాధానాలు చెప్పాడు. ఇవాళ అర్జునుడికి కలిగిన సందేహానికి అవన్నీ నీకెందుకు, యుద్ధం చెయ్యి, అదే నీ ధర్మం అని చెప్పి ఊరుకోవచ్చు. శ్రీకృష్ణుడి మీద ఉండే భయభక్తుల వలన అర్జునుడు తల వంచుకొని చెప్పింది చెప్పినట్టు చేస్తే చేయవచ్చు. కానీ రేపు మళ్ళీ మరో ధర్మ సమస్య మొలకెత్తదు అనే భరోసా ఏముంది? ఇట్లా అడుగడుగునా ధర్మ నిర్ణయాలు ప్రకటించుకుంటే ఉంటే ఈ మానవుణ్ణి వేలు పట్టుకొని ఎన్నాళ్ళు నడిపించాలి? ఇదే దేవుడి సమస్య, సద్గురువుల సమస్య. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఈనాటి అర్జునుడి సమస్యకే గాక రాబోయే కాలాల్లోని సమస్త జీవుల సమస్త సద్గురువుల సమస్యలన్నింటికీ కూడా పరిష్కార మార్గదర్శిలాగా ఉండేలాగా ఈ భగవద్గీత ఉపదేశం చేశాడు. ఆ కారణం వల్లనే భగవద్గీత అర్జునుడి ప్రస్తుత సమస్యకే కాక రేపటి సమస్యలకు కూడా సమాధానం చెప్తుంది. అర్జునుడి లాగానే మేధాజీవనం చేసే భావి మానవుల ప్రతి రేపటి సమస్యకి కూడా అది సమాధానం చెప్తుంది. అందువల్లనే భగవద్గీత ఆనాటి నుంచి ఈనాటి దాకా ఆధ్యాత్మిక స్థాయిలోనూ సామాజిక స్థాయిలోనూ కుటుంబ స్థాయిలోనూ వైయక్తిక స్థాయిలోనూ కూడా ప్రతి వ్యక్తికి ప్రతి సమస్యకి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించగలుగుతుంది. అందుకే అది సార్వకాలిక సార్వజనిక సద్గ్రంథమై వర్ధిల్లుతుంది. వ్యాస మహర్షి శ్లోక ప్రారంభంలోనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటూ క్షేత్ర పదాన్ని పునరుక్తి చేశాడు. అంటే ఆ పదానికి పొలము రంగము అనేవి సామాన్య అర్థాలు. కానీ భగవద్గీతలోనే మనకి 13వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఓ అర్జున, క్షేత్రం అంటే ఈ శరీరమే అని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పబోతున్నాడు. ఈ అర్థాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా కల్పించి చెప్పలేదు. ఉపనిషత్తుల్లోని యోగ పరిభాషలో క్షేత్రము, గ్రామము, రాష్ట్రము, ప్రపంచము, ఇల్లు, గూడు, రథము లాంటి పదాలన్నీ కూడా యోగ సాధకుడి శరీరాన్ని పరామర్శిస్తాయంట. ఆ పరిభాషనే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ వాడుకుంటున్నారు అని చెప్తున్నారు. ధృతరాష్ట్రుడు అంటే శరీరాన్ని ధరించినవాడు, లేక శరీరమే నేను అని గట్టిగా పట్టుకొని కూర్చున్న జీవుడు అని అర్థం. ధృతరాష్ట్ర ఉవాచ అంటే సామాన్యుడైన జీవుడు ప్రశ్నిస్తున్నాడు అని తాత్పర్యం. ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? సంజయుడిని ప్రశ్నిస్తున్నాడు. సంజయుడు అంటే ఎవరు? సంపూర్ణంగా జయించినవాడు. ఆధ్యాత్మిక సందర్భంలో సంపూర్ణ జయము అంటే ఇంద్రియ జయమే. దాన్ని సాధించినవాడు సంజయుడు. కాగా ఒక సామాన్య స్థాయి జీవుడు
ఒక విశిష్ట స్థాయి గల జీవుడికి వేసే ప్రశ్నతో ఈ భగవద్గీత ప్రారంభమవుతుంది. ఆ ప్రశ్న ధర్మక్షేత్రే అంటూ ధర్మపదంతో ప్రారంభమవుతుంది. ధర్మం అనేది ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాల్లో కూడా ప్రప్రథమమైనది. మిగిలిన అర్ధకామ మోక్షాలు 3 సిద్ధించడానికి కూడా మూలబీజప్రాయమైంది. ఆ ధర్మం 2 విధాలుగా ఉంటుంది, ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం అని. వీటిలో ప్రవృత్తి ధర్మం కర్మాచరణశీలమైంది. అది అర్ధకామాలు రెండింటినీ కూడా సాధించి పెడుతుంది. ఈ విషయాన్ని వ్యాస మహర్షే స్వయంగా చెప్పారు మహాభారతంలో. ధర్మాద్ధర్ధశ్చ కామశ్చ స కిమర్థం న సేవ్యతే. అంటే ధర్మం వల్లనే కోరిన సంపదలు, కోరిన కోరికలు 2 లభిస్తాయి. మరి అర్ధకామాలను కోరే మానవులు ధర్మాన్ని పట్టించుకోవడం లేదేంటి అని. ఇక నివృత్తి ధర్మం అంటే కర్మ పరిత్యాగశీలమైంది. ఇది సూటిగా మోక్షానికి దారి చూపిస్తుంది. ఈ విషయాన్ని వేదమే సూటిగా చెప్తుంది. త్యాగే నైకే అమృతత్వ మానుషు, అది తైత్రీయ బ్రాహ్మణంలో చెప్పారంట. ఉత్తములైన వారు కర్మత్యాగం ద్వారా మోక్షాన్ని పొందుతున్నారు అని. వీటిలో ప్రవృత్తి ధర్మరంగానికి మరో పేరు కురుక్షేత్రం. కురు అనే ఆ ఉకారాంత శబ్దానికి నిత్య కర్మాచరణశీలి అని వ్యాకరణపరంగా అర్థం. అలాంటి జీవులు ఉండే రంగమే కురుక్షేత్రం. పురాణపరంగా తీసుకుంటే కురువు అనేవాడు కౌరవ పాండవుల అందరికీ వంశానికి కూడా మూల పురుషుడంట. ఇతడు ఒక మహారాజు. అతడు నిరంతర యజ్ఞాచరణశీలి. అతడు యజ్ఞాలను ఎంత శ్రద్ధగా చేసేవాడంటే యజ్ఞభూమిని నాగలితో దున్నటం దగ్గర నుంచి తనే స్వయంగా చేసుకునేవాడు. ఇతడు వందల సంవత్సరాలు యజ్ఞభూమిని దున్నుతూ ఉండడాన్ని గమనించిన దేవేంద్రుడు అనేకసార్లు ఇతడిని హేళన చేశాడు. అంటే నువ్వు ఇంకా ఎంతకాలం ఈ కర్మ మార్గంలో పడి ఉంటావయ్యా అని హెచ్చరిక చేశాడు. అయినా సరే నిరంతర కర్మాచరణశీలి అయిన కురుమహారాజు తన కర్మను ఆపనే లేదు. చివరకు దేవేంద్రుడికే విసుగు వచ్చి, నువ్వు ఈ దున్నడం ఆపాలంటే నీకేం వరం కావాలయ్యా అని అడిగాడు. అప్పటికే నిస్వార్థ కర్మాచరణలో పరాకాష్ఠకు చేరిన కురుమహారాజు దేవేంద్రుడి మాటలకు సంతోషించి, ఈ క్షేత్రంలో తపస్సు చేస్తూ కానీ, ఉపవాస దీక్షలో ఉండి కానీ, యుద్ధం చేస్తూ కానీ మరణం పొందే వాళ్ళకి స్వర్గలోక నివాసం లభించేటట్లుగా వరం ఇవ్వు ప్రభు అని ప్రార్థించాడు. దేవేంద్రుడు తథాస్తు అని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కురుమహారాజు సంపూర్ణ కర్మ పరిత్యాగం చేసి నివృత్తి ధర్మంలోకి వెళ్ళిపోయాడు. ఈ కథ మహాభారతంలోనే ఒక చోట ఉంది. కురుక్షేత్రము అనే ప్రదేశానికి అలాంటి మహిమ ఉందని కౌరవ పాండవులందరికీ కూడా తెలుసు. కనుకనే వారు ఆ పవిత్ర కర్మరంగాన్ని యుద్ధరంగంగా నిర్ణయించుకున్నారు. సరే, ధృతరాష్ట్రుడు అనే సామాన్య మానవుడు, అంటే దేహాభిమానాది రూపమైన అహంకార మమకారాలకు కట్టుబడి ఉన్నవాడు సంజయుణ్ణి అనగా ఇంద్రియ జయాలను బాగా సాధించి సద్భావన నిష్ఠగల మానవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఏమని? మామకాహ పాండవాహ చ ఏవ కిం అకుర్వత అని. మామకాహ అంటే కథాపరంగా నా కొడుకులైన దుర్యోధనాలు అనే అర్థం. పాండవాహ అంటే పాండురాజు పుత్రులు, అంతేగాక తెల్లగా ఉండేవాళ్ళు, అంటే మా 11 అక్షౌహిణీ సేనల ముందు వెలవెలబోయేవారు అని అర్థం. చ ఏవ కిం అకుర్వత, ఇద్దరూ ఏమి చేశారు అని సామాన్య అర్థం. ఈ ప్రశ్నలోనే ధృతరాష్ట్రుడికి గల పక్షపాత బుద్ధి స్పష్టమవుతుంది. ఈ ప్రశ్న వేసే నాటికి 10 రోజుల యుద్ధం పూర్తయింది. భీష్మ పితామహుడంతటి వాడు పడిపోయారు. అది విని ఒక పక్క పెద్ద తండ్రి మరణవార్తతోనూ, మరో పక్క తన పక్షపు ప్రధాన బలం పడిపోయింది అనే నిరాశతోనూ తల్లదిల్లుతున్న ధృతరాష్ట్రుడి మానసిక సంక్షోభం ఈ ప్రశ్నలో వ్యక్తమవుతుంది. ఈ భగవద్గీత అనేది కృష్ణార్జునుల వ్యక్తిగత సమస్య చర్చ కాదని, రాబోయే కాలాల్లోని సమస్త జీవుల, సమస్త సద్గురువుల సమస్యలన్నిటికీ కూడా మార్గదర్శి అని చెప్పుకొని ఉన్నాం. ఈ భగవద్గీత ప్రస్థానం ఆధ్యాత్మిక సమస్యలకు మాత్రమే కాక లౌకిక జీవనపు సమస్యలకు కూడా సమాధానాలు అందించే ఉత్తేజకరమైన గ్రంథమని తేలుతుంది. కనుకనే ఇది సమాజంలోని వృద్ధులకు మాత్రమే కాక మధ్య వయస్కులకు, యువకులకు కూడా ఉపకారం చేసేది కాగలుగుతుంది. అట్లాగే ఆధ్యాత్మిక సాధకులకు మాత్రమే కాక లౌకిక వ్యవహార రంగంలోనూ, రాజకీయ రంగాల్లోనూ నిమగ్నులై ఉండే వాళ్ళకు కూడా ఇది ఉత్తేజన ప్రదాతగా నిలబడగలుగుతుంది. దీనికి ఉదాహరణ కోసం మనం ఎక్కడో వెతుక్కోవాల్సిన పని లేదు. ఆధ్యాత్మిక మార్గంలో 3 శిఖరాలు అనదగిన త్రిమతాచార్యులు కూడా దీన్ని శిరస్సును ధరించారు. సామాజిక, రాజకీయ రంగాల్లో నిరంతర నిమగ్నులైన బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీజీ వంటి మహానాయకులకు కూడా
ఇది నిరంతరం స్ఫూర్తిదాయకంగా విరాజిల్లింది. ఆ మాటకు వస్తే పరమాత్మ ఈ గీతా విద్యను మున్ముందుగా వివస్వంతుడు, మనువు, ఇక్ష్వాకు వంటి ప్రజానాయకులకే బోధించాడు. అలాగే భక్తి మార్గంలో, శరణాగతి మార్గంలో, ఉపాసనా మార్గంలో, జ్ఞాన మార్గంలో జీవితాలను సఫలం చేసుకున్న సత్పురుషులందరికీ కూడా ఇది ప్రమాణ గ్రంథంగా నిలవగలిగింది. ఇది ఎట్లా సాధ్యమైంది అంటే ఇందులో శ్రీకృష్ణ భగవానుడు ఏదో ఒక సాధనా మార్గాన్ని మాత్రమే స్పృశించి ఊరుకోలేదు. అన్ని మార్గాలను స్పృశించడమే కాక అన్ని ఉపనిషత్తులను సమన్వయపరిచి సాధకులందరికీ కూడా సామరస్యం సాధించాడు. ఏ దేవతా ఉపాసనను ఖండించలేదు. మనకి 9వ అధ్యాయంలో చెప్పారు, ఏప్యన్య దేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఇతర దేవతలను పూజిస్తున్న వారు కూడా నిజానికి నన్నే పూజిస్తున్నారు అంటూ సర్వదేవతా సామరస్యాన్ని ప్రబోధించాడు. అందువల్లనే ఇది సాధ్యమైంది. అందుకనే ఇది ఏ ఒక్కరిని నిద్రపుచ్చే గ్రంథంగా కాక అన్ని రంగాల కార్యనిర్వహణల్లోనూ కూడా బాధ్యతను, దక్షతను వృద్ధి చేసే గ్రంథంగా వన్నెకెక్కింది. అంతేకాక వ్యక్తుల్లో ఉండే డోలాయమాన స్థితిని తొలగించి వారిలో ఉండే అల్ప లక్ష్యశీలతను నిర్మూలించి ఒక నిర్దిష్టమైన ఉన్నత ధ్యేయాన్ని సమకూర్చే ప్రేరణ ప్రదాతగా, ఆ లక్ష్యాన్ని సాధించగల మానసిక బలాన్ని సమకూర్చే మానసిక రసాయనంగా ప్రకాశించింది. అందుకే భగవద్గీతను మనం మన పిల్లలకు, యువకులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, నాయకులకు, మహిళలకు, వయోవృద్ధులకు, అన్ని వయసుల ఆధ్యాత్మిక సాధకులకు అందరికీ కూడా ఆయా సన్నివేశాల్లో ఎలా సందేశం అందించగలదో, ఆయా దుర్బల క్షణాల్లో దీక్షా దక్షతలను ఎలా పురికొల్పగలదో, ఆయా మేధా పరిణామ దశల్లో తత్వవిద్య యొక్క పొరలను పూతరేకుల్లాగా వికసింపజేసి దివ్యానుభూతి సౌరభాలను జీవన ధర్మంలో ఎలా నింపగలదో అర్థమయ్యేలాగా వివిధ కోణాల వ్యాఖ్యానాలతో అందించుకోవాల్సిన తరుణం ఇప్పుడు మన సమాజంలోని పెద్దలందరి ముందు కూడా కర్కశంగా నిలబడి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మన సద్గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈ భగవద్గీత మీద ఈ నూతన వ్యాఖ్యానాన్ని సమకూరుస్తున్నారు. సాధకులకు సాధనా విధానాలను అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ వ్యాఖ్యానం కొనసాగుతుంది. వివిధ వయస్సుల్లోని, వివిధ జీవన రంగాల్లోని సాధకులందరూ కూడా ఈ సాధనా సూత్రాలను అందుకొని తమ జీవితాలను సఫలం చేసుకోవాలి అనేదే మన సద్గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆకాంక్ష. జై గురుదత్త. ఇది భగవద్గీత మొదటి శ్లోకం కాబట్టి ఎంత ఉపోద్ఘాతం అవసరమైంది. తర్వాత మనకి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. ఇలాంటి మంచి విషయాలను మీ అందరితో పంచుకోవడానికి శ్రీ సత్యదత్త యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ అమూల్యమైన విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై శ్రీకృష్ణ.